మనకు పరలోకం ఇచ్చేసాడు. అంటే పరలోక వారసులుగా మనం చేసుకున్నాడు. జీవ గ్రంథంలో మన పేర్లు గ్రంథస్థం చేయబడ్డాయి. అందుకని యవనస్తుల బిడ్డలతో మీరు మాట్లాడటం ఒకే ఉంటారని అంటే, అయ్యా మీరు చేసే ప్రతి ప్రార్థనలో మొదట యేసయ్యకి మనకు అంటే కలిగిన సంబంధం. ఇంటి తండ్రి బిడ్డ సంబంధం. ఒక మాట చెప్పండి, మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. ఈ విషయం వచ్చినప్పుడల్లా కూడా నేను లోకాసు సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని వాళ్ళ గమనానికి తీసుకొస్తాను. నేను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. అయినను అంటే మన భాషలో చెప్పాలంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నిటికంటే కూడాను గొప్ప సంతోషము, శాశ్వతమైన ఆశీర్వాదం ఏంటంటే మన పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాయి. కదా! అయితే ఈ సువార్త ప్రకటన చేయటం అంటే చిన్న విషయం కాదు. ప్రకటన అదంటే సంతోషకరమైన విషయమే. అయ్యా! ఇలాంటి దౌర్భాగ్యునైన నన్ను ఆయన రక్షించుకొని నా జీవితాన్ని మార్చినాడు. నాకున్న సంతోషం. ఇందాక నేనన్నట్టు ఈ భూసమున ఆశీర్వాదాలే కాదు, వాటన్నిటికంటే మించిన సంతోషం ఏంటి అంటే, నేనిప్పుడు మాట్లాడుతూ నా గుండె ఆగిపోతే కూడా నేను దేవుని రాజ్యంలో ఉంటాను. ఓహ్! ఏమయ్యా ఎవరికంటే నువ్వు ఒక నీతిమంతుడివి, భక్తుడు అంటున్నా అని అంటే, కాదు కాదమ్మా! నాకంటే నీతి కలిగిన వారు, భక్తి పరులైన వాళ్ళు చాలా మందున్నారు. క్రైస్తవులే కాదు. నేను హిందువుల్ని ఎరుగుదును, బౌద్ధుల్ని ఎరుగుదును, మరి జైనుని ఎరుగుదును, సాయిబుని కూడా ఎరుగుదునేమో. ఎంతో భక్తి కలిగిన వారు, నీతి కలిగిన వారు. ఈ మాట వచ్చినప్పుడల్లా కూడాను నాకొక దైవజనుడు. నేను 1971లో మదనపల్లిలో ఆ దైవజనుడిని కలుసుకున్నాను. అప్పుడు నాకు 22 సంవత్సరాల వయసు. ఆయనకి 60 సంవత్సరాల వయసు. ఆ దైవజనుడి యొక్క తరచుగా సరేలే మరి ఆంటీ కూడా అయితే అంటుంటది, "నువ్వు చెప్పినవే చెప్తుంటావని." ఈ మాట వచ్చినప్పుడల్లా కూడా ఆ దైవజనుని యొక్క సాక్ష్యం జీవితం నాకు జ్ఞాపకం వస్తా ఉంటది. ఆయనది కదిరి. ఆయన ఆ దినాల్లో ఒక స్కూల్ స్కూల్ టీచర్ కూడా పనిచేసేవాడులే. తర్వాత భైరవి దేవత దేవాలయం పూజారి అయిన. 4 వేదాలు, తారకము, రామాయణము ఆ గ్రంథాలన్నీ చెప్తూ ఉంటే చాలా చెప్పాడు. నేను 8 లెక్కపెట్టగలిగా. అవన్నీ కూడాను ఒరిజినల్ భాషలో చదివి ఆ దినాల్లో కాలక్షేపం చేసేవాళ్ళు. తెలుగులో ఆ వినేవారందరికీ ఆయన బోధిస్తూ వచ్చేవాడు. అంతేకాదు అప్పుడప్పుడు అరణ్యానికెళ్ళి తల కిందకి తపస్సు చేసేవాడు నేను. ఆయన ఆశ అంతా ఏంటంటే నా ఆత్మ దేవుని చేరుకోవాలి. మరి ఆ వ్యక్తి దేవుని దగ్గర పోతాడా? హుహు. ఎందుకంటే దేవుని రాజ్యానికి ఒక వ్యక్తి పోవాలి అంటే 100కి 100 నీతిమంతుడుగా ఉంటేనే పోతాడు. లేకుంటే పోనే పోలేడు. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. అలాగా నీతిగా జీవించిన ఆ సుబ్బరాజు లాంటి వ్యక్తులు అంటే 90 పాళ్ళు, 95 పాళ్ళు కూడా ఎరుకున్నాం. అలాంటి భక్తులు ఉన్నారు. అన్ని మతాల్లో కూడా ఉన్నారు. మరి ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి పోనే పోలేరు. అందువలన మన ప్రభువుని యేసుక్రీస్తు ఆయన దేవుడైండి కూడా నడుగై భూలోకానికొచ్చి 100కి 100 నీతిమంతుడు. ఆయన జన్మలో కూడా పాపం లేదాయన కదా! ఆయన జీవించిన దినాల్లో ఒక్క అబద్ధం కూడా చెప్పలా. అలాంటి నీతిపరుడైన యేసుక్రీస్తుకు శిలువలో శిక్ష పొంది, మనకు శిక్ష లేకుండా చేశాడు. మనకంటే నీకు నాకు మాత్రమే కాదు నాయనో, ప్రపంచంలోని ప్రజలందరి కొరకు అనుకున్న పేర్లు ఒక పేరేంటి? లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన శిక్ష అనిపించి, రక్తాన్ని చిందించి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి సజీవుడిగా లేచాడు. ఒక మాటలో చెప్పాలంటే నా విషయం చెప్తాను. నా పాత వస్త్రాన్ని ఆయనే చేసుకొని, ఆయన నీతి వస్త్రం ఎంత నీతి? నీటికి నీరుపాడు నీతి వస్త్రం మన భాషలో. ఆ నీతి వస్త్రాన్ని నాకు ధరింపచేసి, నా స్థానంలో ఆయన శిక్ష అనిపించాడు కనుక నాకు శిక్ష లేదు. ఇదే నమ్మిన మనందరి జీవితంలో జరిగిన సంభవం ఇది.
ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో వాళ్ళ వాళ్ళ తాతలు, పితరులు, పాద్రీలు, బిషపులుగా జీవిస్తే కూడాను ఆటోమేటిక్‌గా ఈ రక్షణ భాగ్యం దొరుకుతున్నాయనో అది వ్యక్తిగతమైన విషయం. వారు ఎవరైనా సరే వ్యక్తిగతంగా నేను నమ్ముతూ ఉన్నాను. ఏమని నమ్ముతున్నాను? నా శిక్ష యేసయ్య పొంది నాకు శిక్ష లేకుండా చేశాడు. మరొకసారి మాట చెప్తుండా. అంటే నేను చేసిన పాపాన్ని బట్టి నరకంలో నిరంతరం అగ్నిగంధకాలతో మండే గుండంలో కాలాలి. అయితే నాకు బదులుగా యేసయ్య శిక్ష పొంది నాకు కూడా శిక్ష లేకుండా చేసినాడు అని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో ఆ వ్యక్తి 100కి 100 నీతిమంతుడిగా తీర్చబడి దేవుని రాజ్యానికి వారసు హక్కుదారుగా చేపట్టాడు. ఈ ధన్యత మనకు అనుగ్రహించాడు. అంతేకాదులే మిగిలిన జీవితం ఈ భూలోకంలో మంచిగా జీవించేందుకు సహాయం చేస్తాడు ఆయన. పాత నిబంధన భక్తులకు మనకుండే తేడా ఏంటంటే వారికైతే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు వాళ్ళ మీదకొచ్చి జరిగించవలసిన ఘనకార్యం జరిగించి తిరిగి ఆరోహణైపోయేవాడు. మన జీవితం అయితే ఎలా కాదు. ఆయన మనలోనే ఉంటున్నాడు, మనతోనే ఉంటున్నాడు. నిరంతరం మనతో ఉండి మరి పుట్టిన బిడ్డను తల్లి, తండ్రి ఎట్లా కాపాడుకుంటూ, భద్రపరుచుకుంటూ తీసుకొస్తా ఉంటారో, అంతకంటే అధికంగా ఆయన మనలో ఉండి, మనతో ఉండి ఆయన మనల్ని ఆ పరిశుద్ధతలో ఎదిగి వర్ధిల్లేదానికి మనకు సహాయం చేస్తా ఉంటాడు. ఇది సంతోషకరమైన శుభవర్తమానం. అయితే ఆ ఆ శుభవర్తమానం, ఆ సువార్త నిమిత్తం ప్రభు కొరకు జీవించడం చిన్న విషయం కాదు నాయన. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో ఇది చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అక్కడ బలిష్టైన దేవదూత చేతిలో ఒక పుస్తకం ఉంది, గ్రంథం ఉంది. అపోస్తలుడైన యోహాను భక్తుడికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, ఆ పుస్తకం తీసుకొని నువ్వు తినయ్యా. తింటే నీ నోటికి మధురంగా ఉంటుంది కానీ, నీ కడుపుకు చేదు. అంటే అనుభవం, రక్షణ పొందిన మన సువార్త ప్రకటన చేయటం అంటే చిన్న విషయం కాదు. ఇట్లాగా చేదైన అనుభవం, అంత భయంకరమైన శ్రమల గుండా, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, నిందల గుండా, అవమానాల గుండా పోవాల్సిన అవసరం ఉంది.